ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా తెలుగు రాష్ట్రాలకు పరిచయం అక్కర్లేని పేరు. ఒకప్పుడు తెలుగు, తమిళంలో స్టార్ హీరోయిన్ గా వెలిగి ఆ తర్వాత రాజకీయాల్లో ప్రవేశించి అక్కడ కూడా తనదైన ముద్ర వేశారు. రాజకీయాల్లో తలపండిన నాయకుల మధ్య తనదైన శైలిలో దూసుకెళ్లారు. వైసీపీ ప్రభుత్వంలో ఏపీ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ప్రభుత్వం మారడంతో ప్రెస్ మీట్ లో కన్నా ఎక్కువగా బుల్లితెరపై కనిపిస్తున్నారు. జబర్దస్త్ ప్రోగ్రాంలో జడ్జిగా వ్యవహరించిన రోజా తాజాగా మళ్లీ మరో షోకి న్యాయమూర్తి అవతారమెత్తారు. చూడబోతుంటే ఆమె రాజకీయాల నుంచి దాదాపుగా దూరంగా ఉంటున్నట్లు చర్చ నడుస్తోంది. ఏపీలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం రోజాపై ప్రతీకార చర్యలకు దిగుతుందనే ప్రచారం జరుగుతుంది. టీడీపీ అగ్రనాయకత్వాన్ని పవన్ కళ్యాణ్ నాడు మంత్రిగా, అధికార పార్టీ ఎమ్మెల్యేగా రోజా తీవ్ర పదజాలంతో విమర్శలు చేశారు. అసెంబ్లీలో కూడా ఆమె దూషణలకు దిగారు. వాటన్నిటిని గుర్తుంచుకున్న బాబు ప్రభుత్వం ఇప్పుడు ఆమెపై చర్యలు తీసుకునే అవకాశం ఉందంటున్నారు కొందరు వైసీపీ అభిమానులు. ఏపీ రాజకీయాల్లో రెడ్ బుక్ సంచలనంగా మారగా ఆ రెడ్ బుక్ లో రోజా పేరుందని, ఆమెపై తీవ్ర చర్యలకు ప్రభుత్వం దిగబోతుందని చర్చ జరుగుతుంది. ఇప్పటికే సిఐడికి రోజా అవినీతిపై ఫిర్యాదులు వెళ్లాయి. ఆమె అవినీతికి పాల్పడ్డారని ఎన్డీఏ ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో త్వరలో రోజాను అరెస్ట్ చేస్తారని ప్రచారం జరుగుతుంది. రాజకీయంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉండడంతో మాజీ మంత్రి రోజా సైతం ప్రస్తుతం వెనక్కి తగ్గినట్లు కనిపిస్తుంది. ఇప్పటికే పార్టీ కార్యక్రమాలకు కొంత దూరంగా, వీలైనంత వరకు హైదరాబాద్లోనే ఉంటున్నారు. దీనికి తోడు నగరిలో ఆమెకు వ్యతిరేకంగా మరో గ్రూప్ తయారవుతుందనే ప్రచారం జరుగుతుంది. సొంత పార్టీలోనే పెద్ద నాయకుడు నగరిపై పట్టు సాధించేందుకు ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టారు. పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా ఇబ్బందులు ఎదురవుతూ ఉండడంతో రాజకీయాలను వదిలేసి మళ్లీ తనకు కలిసి వచ్చిన వినోదరంగం వైపే రోజా స్టెప్పులేస్తున్నారు. ఇప్పటికే ఓ ఛానల్ కు సంబంధించిన కార్యక్రమంలో రోజా జడ్జిగా వ్యవహరించేందుకు అంగీకరించారు. ఆ కార్యక్రమంలో త్వరలో బుల్లితెరపై ప్రసారం కానుంది. గతంలో రాజకీయాలు, వినోదరంగాన్ని సమన్వయం చేసుకుంటూ వెళ్లిన రోజా ఇకపై తనకు జీవితాన్నిచ్చిన వినోదరంగాన్ని వదలరని తెలుస్తోంది.